ఉదయం 4ంటికి లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఫస్ట్ సూర్యకుండ దర్శనం చేసుకున్నామండి. ఇక్కడ సూర్యకుండలో వచ్చేసి 150 డిగ్రీలు 100 డిగ్రీలు హీట్ సెంటిగ్రేడ్ జనరేట్ అవుతుందండి, సల్ఫర్ వాటరు. తర్వాత దాని పక్కనే ద్రౌపది కుండ ఉంటుందండి. ఒకసారి చూడండి, ద్రౌపది కుండ సూర్యకుండ రెండు చూడండి. ద్రౌపది కుండలో మనకు ప్రసాదం తయారు చేస్తారండి. ఉదయాన్నే ఒకసారి దర్శనం చేసుకొని మేము బయలుదేరేసాము. మేము బయలుదేరే టయానికి అప్పటికి డోలీ రాలేదండి. ముందు ఈ దర్శనాలు చేసుకొని బయలుదేరేసాము. తర్వాత గుడి పక్కన గెస్ట్ హౌస్ నుంచి ఒక రూట్ ఉందండి, ఆ రూట్ గుండా బయలుదేరేసాము. ఇప్పుడు వీళ్ళిద్దరు నుంచి ఉన్నారు చూడండి, అదేనండి ద్రౌపది కుండ. అక్కడి నుంచి బయలుదేరేసినాక ఫస్ట్ మాకు హెలిప్యాడ్ వెళ్ళే దారిలో ఎదురైందండి. హెలిప్యాడ్ మనకి హెలి సర్వీసు ఇక్కడి నుంచి ఉంటుందండి, పైకి వెళ్ళాలన్నమాట. దీని పక్క నుంచే రూట్ ఉందండి. రూట్ గుండా వెళ్ళామండి, 4-5 కిలోమీటర్లు వెళ్ళామండి. అక్కడ మంచు ఫుల్గా పట్టేస్తుందండి, నడవటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది ట్రెక్కింగ్కి కరెక్ట్ సమయం కాదనే లేకి సరే అని చెప్పి ట్రై చేసాము. ఒక 1/2 కిలోమీటర్ దాకా వెళ్ళామండి. వెళ్తే అక్కడ బాగా ఇబ్బంది అయిందండి, జారిపోతూ ఉన్నాం మనిషిని. మేము మామూలు చెప్పులు వేసుకొని వెళ్ళాము. ఆ ట్రెక్కింగ్ షూ అవి మా దగ్గర తీసుకెళ్ళలేదు, ఇవి చేసామండి. ఇక్కడి నుంచి మాకు ప్రాబ్లం ఎదురైందండి. ఇక్కడ మంచు అంతా కరిగిపోతూ విరిగిపోతూ ఉందండి ఎక్కువ. అదొకటి, మధ్యలో ఈ పెద్ద పెద్ద గుంటలు ఉంటాయంట. ట్రెక్కింగ్ టీమ్గా ఉంటే చాలా బాగుండేదండి. ఆ టైంలో ఎవరు స్టార్ట్ చేయరంట ట్రెక్కింగ్. ఇంకా మేము చేసేదేం లేక కొద్దిసేపు ఐస్లోనే ఆడుకున్నామండి. శివలింగాలు తయారు చేసుకున్నాము, మంచి మంచి ఈ ఆటలు ఆడుకున్నామండి. మంచులో కూర్చుంటే కూడా జారిపోతున్నాడు మనిషి. అదొకటి, మధ్య మధ్యలో గుంటలు ఉన్నాయండి, కాళ్ళు కూడా దిగబడుతున్నాయి ఈ మంచులో. గట్టిగా ఉన్న ఏరియాలో ఏం ప్రాబ్లం లేదండి, కొన్ని ఏరియాల్లో మాత్రం లోపలికి దిగుతుందండి. చూడండి, ఇదంతా మంచు గడగట్టేస్తుందండి. కరెక్ట్గా జూన్ జూలై టయానికి మొత్తం కరిగిపోతుందంట. ఈ కరిగిన వాటరే మనకి కిందకి యమునా నదిలోకి పారుతుందండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు కానీ పైకి వెళ్ళగలిగితే ఇంకా అక్కడ ఋషికుండ ఉంటుందంట. అసలు యమునోత్రి స్టార్ట్ అయ్యేది ఇది వరకు రాజులు కట్టిన గుడి అక్కడ అన్నారు. అక్కడ కూడా ఒక గుడి ఉందంటండి, యమునా మాతది. తర్వాత రాజులు అంత ఎత్తు వెళ్ళి పూజలు చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ యమునా మాత గుడిని కింద కట్టారండి. 9 కిలోమీటర్ల కింద, 9-10 కిలోమీటర్లు ఆల్మోస్ట్. చాలా బాగా దర్శనాలు జరిగినాయండి. దర్శనాలు మాత్రం చూడండి, మేము శివలింగాలు తయారు చేసాము. తర్వాత ఈ మంచుతో ఆటలాడాము, చాలా బాగుందండి. అది అచ్చం ఐస్ని తినేయాలనిపిస్తుంది, చాలా చక్కగా ఉందండి. అదొకటి, మేము సరైన ప్రికాషన్స్ తీసుకోకుండా బయలుదేరామండి. లేకపోతే ఖచ్చితంగా ట్రెక్కింగ్ షూ టీమ్గా నుండి చాలా బాగుండేది, టెంట్లు అయి ఉంటే. ఎందుకంటే అక్కడికి వెళ్తే తిరిగి రావడానికి మళ్ళీ మంచు, ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్లీ గంటకి ఒక 1/2 కిలోమీటర్ మాత్రమే పోగలమంట. అందుకని చెప్పి ఈసారి అయిపోయామండి, లేకపోతే ఋషికుండ కూడా అయిపోయేదండి. చూడండి మంచు బాల్స్ ఎట్లా ఉన్నాయో చక్కగా. చేతులన్నీ కొంగర్లు పట్టేసినాయండి, ఎండ వచ్చింది అయినా కానీ చలి మాత్రం తట్టుకోలేనంత చలిగా ఉందండి. షార్ట్ పుట్ ఆడుతున్నాం వాటితో, మంచుతో. తెల్లగా జారిపోతూ ఉందండి. అయితే రాయి ఉన్నట్టుందండి, మంచు మాత్రం గట్టిగా ఉంది. కొన్ని ఏరియాల్లో గుంటలు పడిపోతుందండి కాలు పెడితే. కిందకి చాలా లోయలాగా ఉంది. ఈ మట్టి పక్క నుంచి కిందకి చూస్తే మాకు కింద కనిపిస్తుందండి. ఈ ఐస్లో సాహసాలు చేయటం ఎందుకు అనిపించి సాహసాలు చేయలేదండి. చూడండి, జారిపోతుంది, ఒక్కొక్క అడుగు కూడా జారిపోతుంది. ఇంకా రిస్క్ ఎందుకులే అని చెప్పి వెనక్కి బయలుదేరేసామండి. బయలుదేరేసి ఇటు వస్తుండగా డోలీ వస్తుందండి, అదిగోండి డోలీ వస్తుంది. యమునామయ్యని డోలీలో తీసుకొని వస్తున్నారు. చక్కగా దగ్గరికి వెళ్ళేలేకి ఫోన్లు ఇవన్నీ తీయలేదండి, వీడియోలు తీయలేదు. డోలీతో పాటు వెళ్ళి చక్కగా దర్శనాలు చేసుకున్నాము. సాయంత్రం చక్కగా సల్ఫర్ వాటర్లో మళ్ళీ స్నానం చేసుకున్నాము. ఈ చలికి ఈ ఐస్ గడ్డల్లోకి వెళ్ళేలేకి చేతులు కాళ్ళు ఏం పని చేయలేదు సరిగా.
గట్టిగా కొరికేస్తున్నట్టు అనిపించింది కాళ్ళు చేతులు. ఇంకా వెళ్ళి సల్ఫర్ వాటర్లో చాలా చక్కగా ఇదిగోండి డోలి వెనకాలే వెళ్తూ ఉన్నాము. డోలి తీసుకెళ్తూ ఉన్నారు. అమ్మవారి నగలు, త్రిశూలం ఇవన్నీ అమ్మవారికి పూజలు చేస్తున్నారు. ఫోన్ లోపలికి తీసుకెళ్ళనివ్వలేదండి, లేకపోతే షూట్ చేయడానికి బాగుండేది. పోలీసులు లాగేసుకుంటున్నారు. చక్కగా దర్శనం చేసుకున్నామండి. దర్శనం చేసుకొని మళ్ళీ ఆ 2 రోజులు అక్కడే పనుకున్నామండి. ఆ చలికి ఎంత భయంకరంగా చలి ఉందో మాకు ఇచ్చిన రూమ్స్లో కింద నుంచి భయంకరమైన నీటి అంటే సల్ఫర్ వాటర్ నీటి వేడి ఉండడం వల్ల మాకు రూమ్లో సాదా సీదాగా ఉంది, నార్మల్గా ఉంది. దుప్పటి కప్పుకోవాల్సిన అవసరం పడలేదు. ఇక్కడ లోకల్ వాళ్ళు వచ్చి పూజలు చేయడానికి ఫస్ట్ నించున్నారండి. దేశం 4 మూలల నుంచి అన్ని స్టేట్స్ నుంచి అయ్యవార్లు వచ్చారండి. ఎంతో మంత్రోచ్చారంతో అమ్మవారికి పూజలు చాలా ఘనంగా చేస్తున్నారండి. పోలీస్ సెక్యూరిటీ చాలా పకడ్బందీగా ఉందండి. ఎవరిని పడితే వాళ్ళని రానివ్వలేదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయ్యవార్లకు ఇచ్చారు, ఆ తర్వాత మామూలు జనాల్ని వదిలారండి. ఆ దగ్గరుండి ఆ దృశ్యాలు చూసే అదృష్టం మాకు చిక్కింది. 3 రోజులు గుళ్ళోనే పనుకున్నామండి. 3 నిద్రలు అయినట్లయింది మాకు. ఇక్కడ పండిట్లు ఇక్కడ కూర్చొని పూజలు చేస్తారండి. గుళ్ళో పూజలు చేయనీయరండి, జస్ట్ దర్శనం చేసుకోవటం, బయలుదేరేసేయడమేనండి. ఇక్కడ లాగేశారు మా ఫోను. మొత్తానికి ఏదో దూరం నుంచి కొంచెం మాత్రం క్యాప్చర్ చేయగలిగాను. ఇది వచ్చేసరికి మేము అమ్మవారిని దర్శనం చేసుకొని కిందకు వచ్చేసండి ఈ కర్సాలిలోకి వెళ్ళామండి. కర్సాలిలో కింద చలికాలంలో 6 నెలలు ఇక్కడే పూజ జరుగుతుందండి. ఈ గుడికి ఎడం పక్కన మేము యముడు ఉంటారండి, కుడి పక్కనేమో శని మహాదేవుడు ఉంటారు. ఇద్దరు సోదరులు. సూర్య భగవానుడు తండ్రి అండి వీళ్ళకి. అమ్మవారిని మాత్రం మనసారా కళ్ళారా చాలా చక్కగా చూసుకున్నామండి. ఎంతసేపు చూసుకున్నా మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. కింద ఆ గ్రామంలో చక్కగా దర్శనం చేసుకున్నాము. ఇదేనండి చలికాలంలో ఇక్కడ కింద కర్సాలి గ్రామంలో ఇక్కడ పూజలు జరుగుతాయండి. గుడి గట్టిగా ఒక 40-50 గదుల్లో కట్టారండి. చలికి మాత్రం బాగా తట్టుకునేటట్టు పకడ్బందీగా కట్టారండి. ఈ పక్కన ఉన్నాయన్నీ హోటల్స్ అండి, గెస్ట్ హౌసెస్, హోటల్స్ ఉన్నాయండి. మేము ఫస్ట్ మమ్మల్ని గుళ్ళోకి రానివ్వలేదు. తర్వాత మేము ఇట్లా పాదయాత్ర ద్వారా వచ్చామండి అనేలేకి కొంచెం కనికరించి మమ్మల్ని గుళ్ళోకి పంపించారు. చుట్టుపక్కల మొత్తం హ్యాపీగా ప్రకృతిని ఆస్వాదిస్తూ నడుచుకుంటూ వచ్చామండి హిమాలయాల్లో. సరౌండింగ్ ప్రాంతాలు ఒకసారి చూడండి, ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇక్కడ ప్యూర్ ఆక్సిజన్ లభిస్తుందండి. ఇంకెక్కడి నుంచి ఇంకా పైకి పోయే కొద్దీ ఆక్సిజన్ చాలా తగ్గుతూ ఉంటుందండి. ఇది సముద్ర మట్టానికి చాలా హైట్లో ఉందండి. మనకి ముస్సోరి దాకా ఎంత హైట్లో ఉన్నామో మొత్తం క్యాలిక్యులేషన్స్ ఇచ్చారు, కానీ ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఎక్కడ వేయలేదండి బోర్డులు. జనరల్గా హైట్ ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వేస్తారండి. వీళ్ళు వచ్చేసరికి లకా మండల్లో మేము వచ్చాము చూడండి. అక్కడ ఇద్దరు గురుదేవులు వీళ్ళిద్దరు కూడా దర్శనానికి అని చెప్పి వచ్చారండి. అక్కడి నుంచి వచ్చారు. లక్క గుహలు ఉన్నాయి చూడండి. ఆ గుహల్లో ఒక గుహలో ఈ మహారాజు తపస్సు మరియు పూజలు చేస్తారండి. శివయ్యకు పూజలు చేస్తారు. అతను జ్యోతిర్లింగ యాత్ర చేసే అతను. స్వామి చాలా సీరియస్గా ఉన్నారు. కొంతమంది బట్టలు తీసుకొచ్చి నీళ్ళల్లో ఉతుకుతున్నారు. అందుకని చెప్పి స్వామి సీరియస్ అవుతున్నారు. హర హర మహాదేవ్. సల్ఫర్ వాటర్ అండి. 1/2 గంట 10 నిమిషాలు మునిగితే పర్వాలేదు, కానీ అంతకు మించి కానీ స్నానం చేసామంటే మాత్రం మన ఒంట్లో శక్తి లాక్కుంటుందండి. సల్ఫర్కి జబ్బులు తగ్గించే లక్షణాలు మంచిగా ఉంటుందండి. ఎట్ ఎ టైం ఎక్కువసేపు మునిగినా మన కెపాసిటీ మొత్తాన్ని లాగేసుకుంటుందండి.
మొత్తానికి 6 సార్లు స్నానం చేయగలిగామండి ఈ సల్ఫర్ వాటర్లో. అమ్మ దయ వల్ల అమ్మ మమ్మల్ని 3 రోజులు దగ్గర ఉంచుకొని మాకు తిండి ఏమంటారు చక్కని అకామిడేషన్ ఇప్పించి దర్శనం చేయించి పంపించింది. ₹1 డబ్బు మేము పే చేయలేదండి. రాళ్ళు కూడా మెల్ట్ అయిపోతున్నాయి ఈ హీట్ వాటర్కి. ఇప్పుడు నా తలపైన ఉంది చూడండి, అది వచ్చేసరికి చన్నీళ్ళ వాటరు. ఆ మూలన ఉంది చూసారండి, అది వచ్చేసరికి వేడి నీళ్ళ వాటర్ అండి. 2 మిక్స్ అయితే మనం ఉండగలుగుతున్నాం ఈ వేడి నీళ్ళల్లో, లేకపోతే చాలా కష్టం అండి. ఈ 3 రోజులు యమునా నదిలో, యమునా మాత ఒడిలో చక్కగా సేద తీరామండి. మళ్ళీ కిందకి వెళ్ళాలంటే మనసు ఒప్పట్లేదు. భలే, ఇది మాత్రం నా జీవితంలో మర్చిపోలేని రోజులండి. చాలా చక్కగా ఆనందించగలిగాము. ఆనందం మాటల్లో వర్ణించలేంది. సంతోషం వేరు, ఆనందం వేరండి. ఇక్కడ మేము ఆనందించామండి, సంతోషపడలేదు, ఆనందించాం, తృప్తి పడిపోయాం, చాలా తృప్తి పడిపోయామండి.